ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధీర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భరతుడు జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. పరీక్ష అంటే అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ చాలా ఆనందంగా గెలుచుకున్నారు ఈ పరీక్ష భరతుడు. మనకు కూడా సాధ్యం అది. అంటే చివరాఖరి దాకా ఆయన అదే నిస్వార్థతని చూపించడం. వనవాసం ముగిసింది. అంటే ఇంకా వనవాసం 14 సంవత్సరాలు అయిపోయింది. దగ్గర పడిపోతుంది. మరి ఆ సమయంలో భరతుడి యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది? ఎందుకంటే 14 సంవత్సరాలంటే చాలా ఎక్కువ. కాలానికి ఒక విచిత్రమైన శక్తి ఉంటది. ఈరోజు మనం చెప్పిన మాట, ఈరోజు మనం ఆహ్, ఒక రకమైనటువంటి ఉండే ఆలోచన రేపుండదు. మారిపోతూ ఉంటది. అంటే అది పరిస్థితి ప్రభావం అవ్వనియండి, కాల ప్రమేయం అవ్వనియండి, ఏదో ఒకటి. ఇప్పుడు మనం అన్న మాట ఖచ్చితంగా మనం నిలబడి పెట్టుకోగలం అనేటువంటి ఆత్మవిశ్వాసం మనకే ఉండదు. రేపొద్దున్న ఏమొస్తదో తెలీదు కదా మనకి. కాలం మారినా కూడా నెం ఆహ్, ఆయన మనస్తత్వం మారిందా? లేదా? అది ముఖ్యం. అంటే 14 సంవత్సరాలు ఇప్పుడు రాజ్యాన్ని చూసుకున్నారు. ఉప్ మరి 14 సంవత్సరాల్లో ఆయన మనసు మారుండొచ్చు. నేనే దీనికి అధిపతిగా ఉంటే బావుంటదేమో! నాకిది ఒక గొప్ప అవకాశం. ఎప్పటికీ నేను రాజుగా ఉండొచ్చు. ఆహ్, అన్న ఉద్దేశం కలగొచ్చు. అయితే రాముడు ముందుగా ఊహించి ఎందుకంటే రాముడికి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా రాజ్యం మీద వ్యామోహం లేదు. ఈ విషయం తెలుసుకుందాం అని చెప్పి రాముడు ఒకాళ భరతుడికి కానీ రాజ్యాన్ని ఇంకా పరిపాలించాలనేటువంటి ఆసక్తి ఏమైనా ఉంటే భరతుడికే ఇంకా వదిలిపెట్టేద్దామని రాముని యొక్క ఆలోచన. అంతేకాని మాటిచ్చావు కదా అని నిలదీసి అడిగినట్టుగా ఆయన ఉద్దేశం అసలు లేదు. అందుకే రాముడు ఏం చేస్తారంటే హనుమంతుడిని పిలిచి "ఓ హనుమా! నువ్వు ముందుగా అయోధ్యకు వెళ్ళి ఆ! రాముడు త్వరలోనే తిరిగొస్తున్నాడన్న విషయాన్ని ఆయనకి తెలియజెయ్యి భరతుడికి. అప్పుడు ఆ వార్త విన్న తర్వాత అతని మనసులోని ఏదైనా అసంతృప్తి నీకు కనిపిస్తే దాన్ని నువ్వు గమనించి నాకు ఆ విషయాన్ని తెలియజేయి. దాని ప్రకారంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటానని చూడండి రాముడికి కూడా ఇప్పుడు అయిపోయింది కదా! వెళ్ళిపోతాం. ఇంక నాదే రాజ్యం అన్న భావనతోని ఆయన కూడా లేరు. అయితే ఈ మాట చెప్పిన వెంటనే హనుమంతుడు ఎవరైనా వేగంగా సేవ చేయగలిగిన వారు ఉన్నారంటే అది కేవలం హనుమంతుడే. ఆయనెప్పుడూ కూడా చాలా ఆయనున్నంత సిద్ధంగా ఎవరు కూడా ఉండలేరు. ఒక ఒక విషయం చెప్తే ఆయన మనసు వేగం, ఆలోచన వేగం. మరి ఆయన కూడా అంతే వేగంగా ఉంటారు. ఆ పనిని పూర్తి చేసుకొని, మళ్ళీ చేతులు కట్టుకొని రాముడి పాదాల దగ్గరికెళ్ళి నెక్స్ట్ ఇంకేం చెప్తారో. అంటే మనం ఒక సేవ చేశామనుకోండి ఎవరికైనా, కొంత ఉపశమనం కావాలి. కొద్దిగా రెస్ట్ కావాలి. కొంచెం గ్యాప్ కావాలి. ఆహ్, హనుమంతుడు అలా కాదు. వెంటనే ఆ పనయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. రాముడిని ఎలాగా ఆయన్ని సేవిద్దామని. సో, ఈ విషయం చెప్పిన వెంటనే ఆహ్, అలా చెప్పారో లేదో ఒక్కసారి అలా ఎగురుకుంటూ నంది గ్రామానికెళ్ళిపోతారు. నంది గ్రామాన్ని చేరుకొని రాముడి సందేశాన్ని భరతుడితోని తెలియజేస్తారు. హ్మ్. ఇదిగో రాముడు త్వరలోనే తిరిగి వస్తున్నారు. ఈ వార్తని మీకు తెలియజేయమన్నారు. ఆయన మాటగా అని చెప్పగానే, అది విన్న భరతుడు ఆయన ఆనందాన్ని ఇంకా ఆయన అదుపులో లేదు. ఆయన ముఖం అంతా కూడా వెలిగిపోతుంది. ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే హనుమంతుడిని ఆలింగనం చేసుకొని, "ఎంత మంచి వార్త చెప్పావయ్యా!" ఆయనకి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అంతేకాదు ఆయన్ని చాలా గౌరవించి, ఆయనకి కూడా బహుమతులిచ్చి అంటే కాలం కూడా మార్చలేకపోయింది ఆయన నిస్వార్థతని.
ఎ ఎన్ని పరిస్థితులొచ్చినా, ఎలాంటి పరిస్థితులొచ్చినా ఆయన మనసులోని ఆశ కానీ, దురాశ ఎలాగో లేదు. ఆశ కూడా కలగలేదు. ఆనందంతో ఆహ్, భరతుడు చాలా ఆనందంతో ఉన్నారు. ఇంక రాముడొచ్చేస్తున్నారన్న మనస్సుని ఆయన గ్రహించి అంతేకాదు భరతుడి మాటలు, ఆయన మొఖంలోని ఇంతకన్నా ఏం కావాలి? అయినా హనుమంతుడు ఏదైనా సరే, ఆయన సాధారణమైనటువంటి మనిషి కాదు. అన్ని వేదాలు వచ్చు ఆయనకి. అంత జ్ఞానం ఉన్నది. ఒక మనిషిని చూసి వెంటనే లెక్క కట్టగలుగుతారు. బయట, లోపట ఏ రకమైనటువంటి వాళ్ళని. అందుకే హనుమంతుడిని పంపించారు రాముడు. అంత తెలివైనవారు హనుమంతుడు. సో, హనుమంతుడికి ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు. భరతుడికి రాముడంటే ఎంత ప్రేమ అన్న విషయం ఎంత స్వచ్ఛమైనదన్న విషయం పూర్తిగా అర్థమవుతది. ఇంకా భరతుడు వెంటనే రాముడొచ్చేస్తున్నారు కదా! అని చెప్పి రాముడికి ఘన స్వాగతం చెయ్యాలని అన్ని ఏర్పాట్లు ఇంక మరి బయలుదేరిపోయారు, వచ్చేస్తున్నారు. ఇంక త్వరగా అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. అయోధ్య సరిహద్దుల్లో అందరూ కూడా ప్రజలు, మంత్రులు, సభికులు అందరూ కూడా అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే 14 సంవత్సరాలయిపోయింది. రాముడి దర్శనం కోసం అలాగా ఆహ్, చాలా ఉత్కంఠంతో ఆహ్, ఎప్పుడెప్పుడొస్తారో, ఎప్పుడెప్పుడు అంటే మనం రాముడిని చూడాలంటే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళిన తర్వాత రాముడి విగ్రహానికి దండం పెట్టుకుంటాం. అంతే అయిపోయింది. మనం రాముడి విగ్రహాన్ని చూస్తాం. రాముడు మనని తిరిగి చూస్తారా? రాముడు ఆయన కళ్ళు మన పైన పడ్డాయో లేదో కూడా తెలీదు. మనల్ని గమనించారో లేదో కూడా తెలియరు. అంటే అంత గమనీయకరంగా చేసేటటువంటి పనులేమైనా మనం చేస్తే ఆయన చూస్తారు. అప్పుడు మనకు తెలుస్తది. ఇప్పుడు మనం చేయగలిగిందేంటి? ఆ విగ్రహం ముందు నిల్చుంటాం, దండం పెట్టుకుంటాము. మనకు కావాల్సిన కష్టాలు తీర్చేసి, కోరికలు తీర్చిమని ఒకసారి ఆయనకి దండం పెట్టుకొని ఎళ్ళిపోతాం. అంతే. రామా నీకోసం ఏమైనా చెయ్యగలనా? అని హనుమంతుడు ఎప్పుడూ శ్రద్ధగా చాలా ఉత్సాహంతోనే ఎప్పుడూ ఉంటారు. మనకి సేవించుకోవడం కానీ, సేవించుకోవడం తప్పించి సేవ చెయ్యాలంటే మనకంతగా ఉత్సాహం ఉండదు. అది సాధారణం. ఎవరైనా ఏదైనా మనకి సాయం చేస్తానన్నా, సేవ చేస్తానన్నా అది తీసుకోవడానికి రెడీ. కానీ మన మట్టిగా మనం నీకేమైనా చేయగలుగుతామా? అది భగవంతుడికి. ఉండదు. కాబట్టి అందరూ కూడా వేచి ఉన్నారు. భగవంతుడిని ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని. అలాగా అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు. మనం అంతే కదా! తిరుపతికెళ్ళామనుకోండి, ఎప్పుడు దర్శనం అవుతదో తెలీదు. హ్మ్. ఎక్కడుంటారో తెలుసు. మనం అక్కడి దాకా వెళ్ళటానికి ఈ మధ్యలో ఏ వీఐపీ వస్తాడో, మధ్యలో ఏ పూజలు చేస్తారో తెలీదు. మనకు ఆ జైల్‌లో పెట్టేసి అంటే సెల్‌లో పెట్టేసి తాళం ఏసేస్తారు. అది ఎప్పుడు తీస్తారో మనకైతే తెలీదు. దేవుడికే తెలుసు. వెంకటేశ్వర స్వామికే తెలుస్తది. ఆ మధ్యలోన ఆ వీఐపీలు అంతా అయిన తర్వాత ఒకరోజు అందులోంచి బయటకొస్తామో లేదో కూడా తెలీదు. కానీ ఇప్పుడు రాముడు వచ్చేస్తున్నారు ఖచ్చితంగాన. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వేచి మనకు కూడా దర్శనం అయిందనుకోండి, అబ్బా! ఎంత మంచి దర్శనం. అంటే ఒకసారి ఇలా కళ్ళకి ఇలా భగవంతుడు ఎలాగున్నారు అని అనిపించే లోపటికి బయటికి ఇది నెట్టేస్తారు మనల్ని. బయటికెళ్ళిపోతాం అప్పటికే కదా! ఇక్కడ అలా కాదు. స్వయంగా భగవంతుడి విగ్రహం కాదు. భగవంతుడినే దర్శనం చేసుకుంటున్నారు. అర్చ విగ్రహాన్ని కాదు. గుడిలో అర్చ విగ్రహం ఉంటారు. భగవంతుడిది సచ్చిదానంద విగ్రహం. ఆ సచ్చిదానంద విగ్రహమే ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందుకు మళ్ళీ వస్తుంది. ఎలా ఉంటది చూడండి. అలా ఎవరిపైనైనా రాముడు ఒక దృష్టి వేశారంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటది కదా! ఆకాశంలో అదిగో పుష్పక విమానంలోని అలా పుష్పక విమానం వస్తుంది. అదొక అద్భుతమైనటువంటి విమానం కదా! ఎంతమందైనా సరిపోతారు. ఇప్పటిలాగా లిమిటెడ్ సీట్స్ ఉండవు. మన విమానంలోని అంతా కలిపి 150 ఉన్నాయంటే అంతే. ఇంకొక సీటు మళ్ళీ పెంచడానికి అవ్వదు. కానీ పుష్పక విమానం అలా కాదు. ఎంతమంది దాని పైన ఎక్కి కూర్చుంటారో అంతకంతటికి అది పెరిగిపోతూ ఉంటది. చాలా అద్భుతమైనది కదా! అయితే ఆ పుష్పక విమానం ఇంకా దగ్గరికి వస్తుంది. ల్యాండ్ అవ్వబోతుంది. అందులోని సీత, లక్ష్మణుడు మొత్తం వానర సేన అంతా కూడా అందులో ఉన్నది. ఆహ్, ఆహ్, పుష్పక విమానంలోని. రాముడు ఇలా కనిపించగానే అంతే. అందరూ కూడా ఆనందం, ఆశ్చర్యం రెండూను. 2 ఒకేసారి పరిగెడుతూ ఉంటాయి వాళ్ళ మనసులోని. విమానం దిగక ముందే భరతుడు ఆకాశంలో ఉంటారు రాముడు. ఆయన అప్పుడే పూజ మొదలుపెట్టేస్తారు. అమ్మ మా అన్నయ్య వచ్చేసారు, రాముడొచ్చేసారని పూజ మొదలుపెట్టేస్తారు. ఇంకా
రాముడు దిగిన వెంటనే ఇలాగా పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆయన పాదాల మీద పడి ఆయన నమస్కరించుకుంటారు. రాముడు వెంటనే ఆయన్ని పైకి లేపి ప్రేమతోని ఆలింగనం చేసుకుంటారు. ఆ క్షణంలో అంటే ఆలింగనం చేసుకున్నప్పుడు ఈయన హృదయం, ఆయన హృదయం దగ్గరగా ఉంటది. నిజమైన హృదయం దగ్గరగా ఉండడం అంటే ఎన్నో పరీక్షలు రాముడు చూసారు, మధ్యలో భరతుడు చూసారు. అయినా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమ ఈరోజు నెగ్గింది. ఆ ప్రేమ ఇద్దరిని ఒకటిగా చేసింది. ముందు ఒకటే, ఇప్పుడు ఒకటే, తరువాతి కూడా ఒక్కటిగానే ఉంటారు. మధ్యలో కాలం ఏం చేయలేకపోయింది. ఎటువంటి ఆహ్, విధి, ఎటువంటి విధి వచ్చినా కూడా వాళ్ళిద్దరూ కూడా దాన్ని తట్టుకొని ఆహ్, వాళ్ళ మనసుని కూడా మార్చుకోకుండా అలా నిస్వార్థతోని, త్యాగంతోని ఆ భావాలతో ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యం కాదు ఇక్కడ ముఖ్యం. అలాగే రాజ్యం నుంచి వచ్చేటటువంటి సౌకర్యం కానీ, వస్తువులు కానీ, దాని నుంచి వచ్చినటువంటి గొప్పతనం అంటే స్టేటస్ ఇవేవి కాదు ముఖ్యం. బంధం ముఖ్యం ఇక్కడ. వస్తువుల కన్నా బంధాలే ముఖ్యమన్న విషయం ఇప్పుడుండేటటువంటి ప్రజలెవ్వరికీ తెలియదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక కుటుంబం నిలవాలంటే, ఒక సమాజం బలంగా ఉండాలంటే, ఒక మనిషిలోని మానుషత్వం ఉండాలంటే, వస్తువుల కన్నా సంబంధాలకు విలువ ఇవ్వాలి. ఆ! అప్పుడు ఒక మనిషిని ప్రేమించడం కోసం, ఒక మనిషిని కా దక్కించుకోవడం కోసం వస్తువులు పోయినా పర్వాలేదని వదిలేసేవారు. అంటే ఇక్కడ వస్తువంటే ఎంత గొప్పదైనా సరే. ఇక్కడైతే ఏకంగా రాజ్యమే కదా! ఆ! ఎంత గొప్ప వస్తువైనా. అప్పుడు పర్వాలేదు అనుకుండేవారు. నాకీ వీటితో పనేమున్నది? నా అన్నయ్య కావాలి. నాకు తల్లిదండ్రి కావాలి. ఆ! నా చెల్లి కావాలి. నా భార్య కావాలి. నా భర్త కావాలి. ఇలాగా వాళ్ళే మనుషులు ముఖ్యం. ఆ సంబంధం ముఖ్యం. ఆ సంబంధంలో ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆప్యాయతలు ముఖ్యం అప్పుడు. ఈనాడు వస్తువు కోసం ఏమైనా చేయడానికి రెడీ. ఆ వస్తువు కావాలనుకుంటే, ఆ ఆస్తి కావాలనుకుంటే, ఆ పదవి కావాలనుకుంటే ఎవరడ్డొచ్చినా సరే మనుషుల్ని అంతే. మరి ఆ రకమైనటువంటి మనస్తత్వం వల్ల ఎవరికీ సంతోషం, అవతల వాడికి సంతోషం లేదు. పోనీ వీళ్ళు అంతా ఆ వస్తువుని, ఆ పదవిని, ఆ ఆస్తిని ఏదో చేజెక్కించుకున్నారంటే ఏదో రకంగా వాళ్ళు సంతోషంగా ఉంటారంటే సంతోషంగా ఉండలేరు. నిజమైన సంతోషం అది కానే కాదు. హ్మ్. భరతుడికి రాజ్యాధికారం కన్నా రాముడితో ఉన్న ప్రేమ ముఖ్యం. వాళ్ళ అన్నయ్యతో ఉండేటటువంటి ప్రేమ ముఖ్యం. అందులో నుంచి వచ్చినటువంటి సంతృప్తే ఆయనకి కావాలి. ఇంకేది వద్దు ఆయనకి. రాజ్యం ఉన్నా కూడా అన్నతో ఉండేటటువంటి ఆ ప్రేమలోని అంతకన్నా గొప్పది కాదు ఈ రాజ్యం, ఈ పదవి ఆయనకి. రాముడుంటే చాలు పక్కన. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మనమంతా కూడా భరతుడిలాగా అంత నిస్వార్థంగా ఉండేటటువంటి అవకాశం అయితే లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. అంతవరకు మనకి కష్టం చాలా. అంత ఉండలేకపోయినా కొంచెం కొంచెంగా, క్రమం క్రమంగా మన చుట్టూ ఉండేటటువంటి సంబంధాల్లోని ఆ నిస్వార్థతని మనం పెంచుకోవాలి. మన ఇంట్లో మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వదినలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూను. అందరి మధ్యన కూడా ఈ నిస్వార్థత అనేది క్రమక్రమంగా పెంచుకుంటే సమస్యలెక్కడి నుంచొస్తాయి చెప్పండి? సమస్యలు రావు. నిస్వార్థత ఉన్నదంటే అహంకారం లేనట్టే. నిస్వార్థత ఉన్నదంటే విభేదాలు లేనట్టే. అప్పుడు సమస్యలెక్కడొస్తాయి? సమస్యలు అలా తగ్గిపోతుంటాయి. సమస్యలు తగ్గిపోయి ఆ రాముడికి, భరతుడికి మధ్యన ఇంతకుముందు ఒక రకమైనటువంటి తియ్యదనం ఆ బంధం. ఈ మధ్యలో ఉన్న కష్టాలన్నీ ఎదుర్కొని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఇంకెంత తియ్యగా ఉంటది వాళ్ళ అనుబంధం. అంతే తియ్యదనాన్ని మన సంబంధాల్లో కూడా అనుభవించే అవకాశం ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికీ ఉన్నది. దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటే, ఈ రామాయణం ద్వారా, ఈ రామ, భరతుడు మధ్యనున్నటువంటి సంబంధాన్ని మనం సరిగా అర్థం చేసుకొని, దాన్నే మనం మన జీవితంలోని అన్వయం చేసుకున్నట్టయితే, పాటించినట్టయితే, ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఆ తియ్యదనాన్ని మనం అనుభవిస్తాం మనం. హ్మ్. అంటే ఈ రామాయణం కేవలం మంచి అన్నదమ్ముల కథ అని అనుకోవద్దు. రాముడు భగవంతుడయినప్పటికి కూడా ఒక ఆదర్శ మనిషిగా
వచ్చి మనకి చూపిస్తున్నారు. ఇదిగో నేను చూడు భరతుడితో కలిసి నేనెంత సంతోషంగున్నానో. నాలాగా నువ్వు ఉండి నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. భరతుడిలాగా ఉండి నువ్వు కూడా ఇంతే సంతోషాన్ని నువ్వు పొందొచ్చని స్వయంగా ఆయన చూపిస్తున్నారు. అంటే ఆయన పైన భగవంతుడి పైన మన భావాలెలా ఉన్నాయి? ఆయన పైన మన మనసు పెట్టుకుంటే రాముడి పైనే మన మనసు పెట్టుకొని రాముడి పైనే మన మనసు లగ్నం చేసుకున్నట్టయితే, మన మనసు అలా శుద్ధి అయిపోతూనే ఉంటది. కష్టమేమున్నది చెప్పండి? రాళ్ళు మొయ్యాలా? కొండలెక్కాలా? రాళ్ళు కొట్టాలా? లేకపోతే ఎక్కడెక్కడో ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేయాలా? ఏమీ అక్కర్లేదు. రామనామాన్ని జపం చెయ్యాలి. హరినామాన్ని జపం చేయాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఆ మంత్రానికి ఎంత శక్తున్నదంటే, ఆ మంత్రమే మనకి దారి చూపిస్తది. ఆ మంత్రమే మనలోనున్నటువంటి నిస్వార్థతా భావాన్ని వెలికి తీస్తది. హ్మ్. మన మన బంధాలనన్నిటిని కూడా పటిష్టం చేస్తది. ఆ భగవంతుని మీద ప్రేమ పెంచుకుంటే మన బంధాల మధ్యన కూడా ప్రేమ పెరిగిపోతది. ఎంత సులువై ఈ కలియుగంలోని ఇంతకన్నా సులువైనటువంటి మార్గం ఎక్కడ ఉన్నది చెప్పండి? ఎక్కడా లేదిది. మన పరిస్థితి ఏదైనా సరే, మన ప్రేమ భగవంతుడి మీద ప్రేమ కానీ, ఎవరి మీదైనా కానీ ఒక కారణం వల్ల ఉండకూడదు. భగవంతుడా నువ్వు నన్ను కాపాడితే అప్పుడు నీకొచ్చి కొబ్బరికాయ కొడతాను. భగవంతుడా నేననుకున్నది నువ్వు చేశావంటే 100 కొబ్బరికాయలు కొడతాను. భగవంతుడా నేను పాస్ అయినట్టయితే నీ నీ చుట్టూరు 108 సార్లు తిరుగుతాను. ఇలా కాకా పట్టక్కర్లేదు. నువ్వు నాకేమన్నా లాభం ఇస్తావా? నాకు శక్తినిస్తావా? అప్పుడే నీ పైన ప్రేమ. అంటే కారణం. కారణంతో కూడినటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అది కూడా వ్యాపారమే. ఎటువంటి పరిస్థితిలో మీరున్నా కూడా భగవంతుడా నేను నిన్ను సేవిస్తాను. ఇది మనం భగవంతుడి పట్ల ఈ ఈ విధంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏమని? ఏది మంచిదో నువ్వే నిర్ణయించు భగవంతుడా. అంతేగాని ఇలా చేస్తే బావుంటదనుకుంటున్నాను. నాకీ కష్టమొచ్చింది. ఈ కష్టం ఈ రకంగా తీరితేనే అది సరైందని అనుకుంటున్నాను. కాబట్టి నేననుకున్నది నువ్వు చెయ్యు. నేనొచ్చి కొబ్బరికాయలు కొడతాను. నేననుకున్నది నువ్వు చెయ్యు. నేను సత్యనారాయణ వ్రతం, ఏదో పూజో చేస్తాను. నేను అనుకున్నట్టుగా జరిగితేనే ఈ అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి కూడా ఇంకొంత ధనాన్ని నేను సహాయం చేస్తాను. ఈ కండిషన్‌లెందుకు? అంటే ప్రేమించడానికి కారణం ఎందుకు? ఎప్పుడూ భగవంతుడిని పీడించుకొని తినకూడదు మనం. నాకిది కావాలి, అది కావాలి, నాకు ఆరోగ్యాన్నివ్వు, నాకు ఆస్తినివ్వు, నా కష్టాలన్నీ తీర్చి, నాకు స్ నా నా జీవితంలో సంతోషాన్నివ్వు. మనం అప్రోచ్ అయ్యే విధానమే తప్పు. ఇదంతా తప్పు. భగవంతుడి దగ్గరికెళ్ళి, భగవంతుడా నాకన్నీ ఇచ్చావు నువ్వు. నేను నీకేమి ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి నిన్నే రకంగా సేవించుకోగలనో నాకు సెలవివ్వు. నాకు తెలివితేటలివ్వు. నిన్నే రకంగా సేవించుకోగలుగుతా అన్న భావనతో వెళ్తేనే దాన్ని భక్తి అని అనొచ్చు. అన్నీ కూడా నీ కోసమే చేస్తాను. అంతటా కూడా నా జీవితం అంతటా కూడా నీ కోసమే నేను జీవిస్తాను. అంటే దాన్ని భక్తనొచ్చు. మిగతాదంతా కూడా స్వార్థం, స్వార్థం అని అనొచ్చు. ఆ భక్తి ముందు ఇంకా ఎంతైతే లోతుగా వెళ్తూ ఉంటామో మనం, మనమే నష్టపోము. ఇంకా ఇంకా తీయదనం అంటే మాధుర్యం, అందులో ఉన్నటువంటి మాధుర్యం మన జీవితంలో వస్తూ ఉంటది. భగవంతుడికి ఇంకా ఇంకా దగ్గరైపోతూ ఉంటాం. ఇది నిజమైనటువంటి ఐశ్వర్యం. అంటే నిస్వార్థత ప్రయాణం ఈ రకంగా సాగుతుంది. హ్మ్. మొదట వస్తువుల కన్నా మనుషులు విలువైనదని కనీసం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత అది క్రమక్రమంగా అది విస్తరించి కనీసం దేవుణ్ణి ప్రేమించడానికి పనికొస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్తి కోల్పోయినా పర్వాలేదు. ఏమైనా ఒక అక్కర్లేనటువంటి సంబంధం కోల్పోయినా పర్వాలేదు. మీ పదవి కోల్పోయినా పర్వాలేదు. బాహ్య లోకంలో ఏం కోల్పోయినా అది కోల్పోయినట్టు కాదు. అది లాస్ కాదు. కానీ మన ఆలోచన తీరు అలా ఉండటం వల్ల ముందు నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం. నాకిది జరిగితే బావుంటది, అది జరిగితే బావుంటది, నా దగ్గర ఇదుంటే బావుంటది, నా మనసు బావుండాలంటే అలాగనే ఉండాలి. దీని మధ్యలో ఏమైనా అనుకున్నట్టు జరగకపోతే దాన్నే కష్టం అని అనుకుంటాం. అంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ కూడా ఆహ్, నా నాకు ఏం కావాలో ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాం.
అంటే సుఖ సంతోషాలు కావాలి మనకి ఎప్పుడు కూడాన. ఆ సుఖ సంతోషాలంటే కరెక్ట్‌గా ఎలా ఉంటాయో కూడా తెలీదు. మీరనుకున్నట్టుగానే లేదా మీకింతకుముందు ఏ విధంగా చెప్పారో దీన్నే సుఖం, సంతోషం అంటారో అదొక భ్రమ. నిజమైన కోల్పోవడం అంటే, అంటే బాహ్యంగా ఏది కోల్పోయినా పర్వాలేదు. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండదు. మీరు ఎంత సంపాయించుకున్నా, ఏమి సంపాయించుకున్నా పదవి తర్వాత ఆస్తులు, సంబంధాలు ఎన్ని సంపాదించుకున్నా ఆ కార్యకలాపాలకన్నిట్లి కూడా మధ్యన మీ శరీరం ఉంటది. ఆ శరీరం పడిపోయిన తర్వాత మీ దగ్గరున్న 1000,00,00,000 మీకు పనికొస్తదా? మిమ్మల్ని బతికించగలుగుతదా? అంత కష్టపడి మీ సమయాన్ని, మీ శక్తిని, మీ తెలివితేటలని అంతా వ్యర్థం చేసుకున్నట్టే కదా! మీకు ఉపయోగపడట్లేదు కదా! నిజమైన కోల్పోవడం ఏంటంటే, నేను ఎందుకు పుట్టానో, నేనెందుకు బతుకుతున్నానో, జీవిత సత్యం ఏంటి? నా జీవితం సార్థకం చేసుకోవాలంటే ఎలాగా? ఒక గురువుని ఎలా వెతుక్కోవాలి నేను? గురువుని ఎలా సేవించాలి? భగవంతుడికి నా సృష్టికర్తకి నాకు అంటే భగవంతుడికి నాకు మధ్యనున్నటువంటి సంబంధం ఏంటి? అసలు భక్తి మార్గం అంటే ఏంటి? ఇవి కానీ మనం తెలుసుకోలేకపోతే మనిషి రూపంలో ఉండి మొత్తం కోల్పోయినట్టే. జీవితం అంతా కూడా నాశనం అయిపోయినట్టే. జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయినట్టే. కాబట్టి ఇక మీదటి నుంచి మన జీవితంలో ఏమైనా లాస్ అయితే అంటే బాహ్య లోకంలోని ఈ శరీరానికి సంబంధించి ఏది పోయినా కూడా పోయినట్టు కాదు. మన ఆత్మకి సంబంధించినది ఈ భక్తి మార్గం. దానికి సంబంధించింది ఏదైనా నువ్వు సంపాదించుకోలేకపోతే ఈ జీవితంలోని అందరికన్నా బీదవాడివి నువ్వు. అంటే వెరీ పూర్ పర్సన్. భౌతిక జీవితంలో నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకున్నా అది నీతో పాటుండదు. ఆధ్యాత్మిక రూపంలో నువ్వెంత ఆస్తి సంపాదించుకున్నా, ఒక్క కాసు కూడా నీ నుంచి అది వేరు కాదు. నీతో ఎప్పటికి శాశ్వతంగా ఉండిపోతదది. అలాంటి ఆస్తిని సంపాదించుకోవాలి. అందుకే చూడండి, నిస్వార్థత అని ఎప్పుడైతే నేనన్నానో అదొక రకమైన బలహీనతగా చూస్తారు చాలామంది. కానీ అదే నిజమైన సంపద. భౌతిక లోకంలోని ఆ రకంగా ఆ విధంగా ఆలోచించామనుకోండి, నిస్వార్థత అంటే, ఓహ్! నేనేదో ఇప్పుడు కోల్పోవాలి. నేనేదో ఒకటి నాకు నచ్చింది విడిచిపెట్టేయాలి. ఎలాగా భరతుడు రాజ్యాన్ని విడిచిపెట్టేసేటట్టు వాళ్ళ అన్నయ్యకి. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నట్టు. భౌతిక కొలతలో ఆ దృష్టికోణం అలా ఉండడం వల్ల మనం ఏదో కోల్పోతున్నామేమో అనిపిస్తది. ఆ స్టేటస్ కోల్పోయామా, కారు, ఆస్తి, పదవి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటే మీ ఆహ్, అంటే మిగతా వాళ్ళ దృష్టిలో మీరు చాలా గొప్పవారు. ఏ రకంగా? భౌతిక పరంగా. ఎందుకు? ఆ గొప్పతనం మనకవసరం లేదు. మనల్నెవ్వరు రికగ్నైజ్ చెయ్యకపోయినా పర్వాలేదు. అంటే మనల్నెవరు ఈడో గొప్ప వ్యక్తి అని గుర్తించకపోయినా పర్వాలేదు. ఒకే ఒక్కరు రాముడు మనల్ని గుర్తిస్తే చాలు. మన జీవితం సార్థకం అయిపోయింది. వీళ్ళందరూ గుర్తించడం వల్ల మనకేం ప్రయోజనం ఒస్తది? ఏ ప్రయోజనం లేదు. గొప్పతనం మనది కాదు. రాముడిది గొప్పతనం. రాముడు గొప్పతనం మనం తెలుసుకోవాలి. రాముడు గొప్పతనాన్ని అందరికీ కూడా మనం చెప్తూ ఉండాలి. అప్పుడు రాముడు మన పైన దృష్టి పెడతారు. ఏంటి నా కోసం మాట్లాడుతున్నాడు? నేనంటే అంత ఇష్టమా? నువ్వు భక్తుడంటే కూడా రాముడికి అంతే ఇష్టం. అందుకే నిస్వార్థం అంటే అది నిజమైన ఆస్తి. కష్టంగా అనిపించొచ్చు మొదట్లోని. కానీ అలవాటు చేసుకున్న తర్వాత మామూలయిపోద్ది. అందుకే ఈ రోజుల్లోని ప్రేమ అన్న పదం చాలా ఎక్కువ వినిపిస్తది. మన మన సమయంలో చూడండి, మన చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ప్రేమ అన్న పదాన్ని చాలా ఎప్పుడో జాగ్రత్తగా ప్రైవేట్‌గా ఏదో అలా వాడేవాళ్ళం. ఇప్పుడు అన్నిటికి ఇదే పదం. అయిన దానికి, కాని దానికి. కానీ అది చాలా సార్లు పరస్పర లాభాల ఒప్పందంకి మాత్రమే ఉపయోగపడతది. ఇగో నీ నుంచి నాకీ లాభం కలుగుతదా? ఓకే. ఐ లవ్ యూ. లేకపోతే నీ నుంచి నాకీ లాభం కలుగుతదంటే ఐ లవ్ యూ సో మచ్. ఇది. ఈ ప్రేమ ఏటైపోద్దో తర్వాత తెలీదు. లాభం ఆగిపోయిందనుకోండి, ఒకరి నుంచి ఒకరికి లాభం. అది ఇంద్రియ సంతృప్తి అవ్వచ్చు, లేకపోతే ఆస్తి అవ్వచ్చు, లేకపోతే గౌరవం అవ్వచ్చు. ఇదేమైనా ఆగిపోయిందంటే ఆటోమేటిక్ ప్రేమ కూడా ఆగిపోద్ది. అక్కడ కాంట్రాక్ట్ అయిపోద్ది. ప్రేమ అనేది ఆగిపోయేది కాదు. ప్రేమ అనేది లాభాల కోసం చేసేటటువంటి ప్రక్రియ గాదు. ప్రేమ చాలా గొప్పది. మీకు చెప్పాను గదా! కారణం లేకుండా భగవంతుడు మనందరిని ప్రేమిస్తున్నారు కారణం లేకుండా. ఆయన గురించి మనం పట్టించుకోకపోయినా
మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఆ సదుపాయాలన్నీ కూడా మనకి ఆయన కల్పిస్తున్నారు భగవంతుడు. మనం చూడగలిగేటట్టు, వినగలిగేటట్టు, మాటాడగలిగేటట్టు, తిన్నది ఆరాయించుకునేటట్టు, ఊపిరి ఆడుకునేటట్టు ఇవన్నీ ఎవరు? భగవంతుడు మనకి ఆ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. తిరిగి మనం ఆయన గురించి ఏమి ఆలోచించడానికి కూడా సమయం లేదు. ప్రతి క్షణం ఆయన వల్ల మనం ఊపిరి పీల్చుకుంటున్నాం 24 గంటలు. ఆ 24 గంటల్లో కూడా ఒక్కసారి కూడా అబ్బా! ఈ ఊపిరిని భగవంతుడిచ్చారు. నీకు కృతజ్ఞతలు. అయ్యో! ఈ తిన్నది ఆరాయించుకునే శక్తినిచ్చారు. నీకు కృతజ్ఞతలు. నేను చూడగలుగుతున్నాను. ఏ కృతజ్ఞతా భావం కూడా లేదు ఇప్పుడు. నాకే. ప్రతీది కూడా. భక్తంటే అన్నీ భగవంతుడికే. నాకేమీ లేదు. నాకేమీ వద్దు. అన్న పరిస్థితికి రావడాన్ని దాన్ని నిజమైన భక్తి, నిజమైన ప్రేమ అంటారు. ఆధ్యాత్మిక దృష్టి మాత్రం ఏం చెప్తుంది? మన సంబంధాల్ని సుఖం కోసమే వాడుకోకూడదు. ఆ! సంబంధాలు నుంచి సుఖం వస్తేనే సంబంధం కాదది. మన సంబంధాలు మన మనస ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి దిగజారిపోకూడదు మన మనసు. ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళడం కోసం మన సంబంధాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మాట పెంచుకొని చెత్త మాటలు మాట్లాడుకొని ఎవరు గొప్పో ఎవరో చూపించుకోవడం కోసం గట్టిగా అరుచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. హ్మ్. ఒకప్పుడు మనం అంతా చేసాము. కనీసం ఇప్పుడు రామాయణం ద్వారా ఈ సంకల్పాన్ని భరతుడు ఎలా సంకల్పించారో మనం కూడా సంకల్పించుకోవాలి. ఈ రోజు నుంచి కూడా భరతుడు ఎలా ఉన్నారు? రాముడు ఎలా ఉన్నారు? ఆ ప్రేమ వాళ్ళ మధ్యనున్నటువంటి ప్రేమ ఎలాగున్నది? ఆహ్, ఆహ్, అది తీసుకొని మీ జీవిత లక్ష్యం కింద మార్చుకోవాలి. భగవంతుడిని ప్రేమించడం అంటే చాలామంది ఏమనుకుంటారు? ఈ ప్రపంచాన్ని నుంచి విడిపోవడం అనుకుంటారు. ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నాడు. కానీ ప్రపంచం నుంచి విడిపోవడం కాదు. ఈ ప్రపంచం భగవంతుడు సృష్టించిందే. ఆ భగవంతుడితో మన సంబంధం పెంచుకుంటే, ఈ ప్రపంచం ఏంటో అనేది ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతది. ఆ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి జీవి యొక్క పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతది. అప్పుడు వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వగలం. సరైనటువంటి సేవ మనం అందించగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు అన్నిటికి అధిపతి. అసలు ఈ ప్రేమకే అధిపతి ఆయన. ఆయన్నే ప్రేమిస్తే మన మనసు, మన ప్రేమ కూడా స్వచ్ఛమైనది అవుతది. కాబట్టి ఇంక మీదటి నుంచి ఎప్పుడూ కూడా సంబంధాలంటే సంతోషాన్నిచ్చేదే అని అనుకోవద్దు. సంబంధం అంటే ప్రేమించాలి. కారణం లేకుండా ప్రేమించాలి. దేనికి తోడ్పడతది? ఆ నిస్వార్థతతో ఉండడం వల్ల భగవంతుడిని ఎలా ప్రేమించాలో అనేటటువంటి మన మనస్సు అంత ఎదుగుదల కలుగుతది.